హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా 6వ చాప్టరు గణిత శాస్త్రం పాఠ్య ప్రణాళికలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. దానికంటే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒక లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి చేరువయ్యి వారికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చను, ఒక విద్యా సంవత్సర ఆరంభంలో రూపొందించే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. నెక్స్ట్, వార్షిక ప్రణాళిక రూపకల్పనలో గుర్తుంచుకోవాల్సిన అంశం కానిది. పాఠశాల పని దినాల సంఖ్య, ఇది సరైనది. మూల్యాంకనము, ఇది సరికానిది. గణితాన్ని బోధించడానికి కేటాయించిన పీరియడ్ల సంఖ్య, ఇది సరైనది. యూనిట్ వారీగా బోధించడానికి కావలసిన పీరియడ్ల సంఖ్య, ఇది సరైనది. సరికాని అంశము మూల్యాంకనం అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వాణిలో వార్షిక పథకం యొక్క ప్రయోజనం కానిది. ఫస్ట్ వన్, ఏ నెలలో ఏ యూనిట్ బోధించాలో అవగాహన ఉంటుంది, ఇది సరైనది. ముందుగానే కృత్యాలను నిర్వహించడానికి సంసిద్ధులను అవుతారు, ఇది సరైనది. అవసరమైన వనరులను ముందుగానే సమకూర్చుకుంటారు, ఇది సరైనది. సమీప భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలకు మార్గదర్శిని, ఇది సరికానిది. సరికాని ప్రయోజనము అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపరను యూనిట్ అంటారు అని పేర్కొన్నది హెర్బార్ట్. నెక్స్ట్, అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే యూనిట్ అని పేర్కొన్నది ప్రెస్టన్. నెక్స్ట్, విద్యార్థుల అవసరాలకు అభిరుచులకు సంబంధించి విడదీసిన శ్రద్ధతో ఎన్నుకున్న విషయ బాహ్య రూపమే యూనిట్ అని పేర్కొన్నది సంపోర్ట్. నెక్స్ట్, క్రింది వాణిలో యూనిట్ పథక ప్రయోజనాలకు సంబంధించిన అంశం కానిది. ఫస్ట్ వన్, యూనిట్లో సమైక్య లక్ష్యాలను ఏర్పరచడానికి వీలవుతుంది, ఇది సరైనది. బోధనా సామాగ్రిని సమకూర్చుకోవడానికి వీలు అవుతుంది, ఇది సరైనది. పాఠ్యాంశ విషయాలను వరుస క్రమంలో బోధించవచ్చు, ఇది సరైనది. ఏ యూనిట్ను ఏ నెలలో ఎంతవరకు బోధించాలో తెలుసుకోవచ్చు, ఇది సరికానిది. సరికాని అంశం అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విద్యార్థి యూనిట్ పరిధిని అర్థం చేసుకోవడానికి యూనిట్లోని ఈ అంగం సహకరిస్తుంది. సంకీర్ణ దృష్టి. నెక్స్ట్, విద్యార్థి యూనిట్ అభ్యసనలో ఏ దశలో ఉన్నాడో తెలుసుకొనుటకు సహకరించు యూనిట్ అంగము నేపథ్యాన్ని కనుక్కోవడం. నెక్స్ట్, యూనిట్ పథకం నమూనాలోని 5వ సోపానము బోధన అభ్యసన సామాగ్రి. నెక్స్ట్, యూనిట్ పథక రూపకల్పనలో ఉపాధ్యాయుడు ఏ పీరియడ్లో ఏ విధమైన బోధన వ్యూహం అనుసరించునో తెలియజేసే సోపానము పీరియడ్ల వారీగా పాఠ్యాంశ విభజన. నెక్స్ట్, సమీప భవిష్యత్తులో తీసుకోవలసిన చర్య కోసం రూపొందించిన పథకము పీరియడ్ పథకము. నెక్స్ట్, పీరియడ్ పథక రూపకల్పనలో హెర్బార్షియన్ సోపానాల సంఖ్య. మొత్తము 6 సోపానాలు ఉంటాయి. నెక్స్ట్, హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో 3వ సోపానము. 3వ సోపానము సంసర్గము. నెక్స్ట్, పునర్విమర్శ సోపానం అనున్నది హెర్బార్షియన్ పాఠ్యపథక సోపానాలలో ఈ వరుస క్రమ సంఖ్యకు సంబంధించినది. పునర్విమర్శ అన్నది 6వ సోపానము అవుతుంది. నెక్స్ట్, హెర్బార్ట్ పాఠ్యపథకం నమూనాలో ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానాంశాలను తెలుసుకొనడానికి ప్రయత్నించు సోపానము సన్నాహము. నెక్స్ట్, హెర్బార్ట్ పాఠ్యపథక నమూనాలో
సన్నాహ సోపానము యొక్క ముఖ్య ఉద్దేశము. నూతన అంశాలను తెలుసుకోవాలనే జిజ్ఞాసను ప్రేరేపిస్తుంది. నెక్స్ట్, హెర్బర్ట్ పాఠ్యపథక నమూనాలో ఉపాధ్యాయుడు అమూర్త భావాలను బోధించడం కోసం విషయాలను మూర్త దశలో అందించడానికి ప్రయత్నించు సోపానము సంసర్గము. నెక్స్ట్, హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాలలో అత్యంత క్లిష్టమైన స్థాయిని సూచించే సోపానము సాధారణీకరణము. నెక్స్ట్, ఒక విషయాన్ని గురించి నిర్వచనాలు, సూత్రాలను విద్యార్థి స్వయంగా అవగాహన చేసుకోవడానికి తెలియజేయు హెర్బర్ట్ పాఠ్యపథక సోపానము సాధారణీకరణము. నెక్స్ట్, హెర్బర్ట్ పాఠ్యపథక రచనలో లక్ష్య సాధన జరిగిందా లేదా అని పరీక్షించే దశ పునర్విమర్శ. నెక్స్ట్, పాఠ్యపథక రూపకల్పనలో ప్రవేశ వ్యాసక్తులకు సంబంధించిన అంశము సంసర్గము. నెక్స్ట్ వన్, పాఠ్యపథక రూపకల్పనలో వికాస వ్యాసక్తులకు సంబంధించిన అంశం కానిది. విషయ సమర్పణ, ఇది సరైనది. విషయాభివృద్ధి, ఇది సరైనది. అన్వయము, ఇది సరికానిది. సామాన్యీకరణము, ఇది సరైనది. సరికాని అంశం అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, పునర్విమర్శ అనున్నది పాఠ్యపథక రూపకల్పనలో ఈ వ్యాసక్తులను సూచిస్తుంది. పర్యవసాన వ్యాసక్తులను సూచిస్తుంది. నెక్స్ట్, బోసింగ్ ప్రకారము విద్యార్థులు సాధించాల్సిన సాధారణమైన నిర్దిష్ట లక్ష్యాల సాధనకై అధ్యాపకుడు ఉపయోగించాల్సిన విషయాన్ని, సాధనాలను, పద్ధతులను సూచించే పథకము పీరియడ్ పథకము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.